సూర్యాపేట జిల్లాలో నైపుణ్యాభివృద్ధికి మరో కీలక అడుగుపడింది. పెనుగొండ సమీపంలో 12 కోట్ల వ్యయంతో నూతన ఐటీఐ కళాశాల నిర్మాణానికి కియా ఇండియా రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. కియా ప్రతినిధి కిమ్, మంత్రి సవిత, జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ సమక్షంలో ఎంఓయూ పత్రాలు మార్చుకున్నారు. పరిశ్రమల రాకతో ఉపాధి అవకాశాలు, మౌలిక వస్తువుల అభివృద్ధి వేగంగా జరుగుతోందని మంత్రి సవిత పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిఎస్ఆర్ ఫండ్స్ మనం వాడుకుంటున్నాం. అదేవిధంగా మన సత్యసాయి జిల్లాలో మన కలెక్టర్ గారు మరి ఇతరులు అందరూ కూర్చొని చర్చించి మన పెనుగొండ నియోజకవర్గానికి మరి ఒక్క ఐటీఐ కాలేజ్కి యాజమాన్యంతో ఈరోజు ఎంఓయూ కూడా చేసుకోవడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ కాబట్టి పరిశ్రమలు అంటేనే చంద్రబాబు నాయుడు గారు అంటే పరిశ్రమలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలు ఉన్నాయి. ముఖ్యంగా మన రాయలసీమలో మరి కియా లాంటి ఇంటర్నేషనల్ పరిశ్రమ సృష్టికర్తే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేయాలి. ఎందుకంటే 14-19లో మరి కియా మరి అనుబంధ సంస్థలు రావడం, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లక్షలాది మందికి ఉపాధి చూపించడం, ఈ రాష్ట్రానికి సంపత్తో పాటు మరి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మన జిల్లాలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మన నియోజకవర్గంలో కూడా మరి సిఎస్ఆర్ ఫండ్స్తో వారు అంగన్వాడీ సెంటర్లు నిర్మాణం చేయడం, బస్ షెల్టర్లు నిర్మాణం చేయడం, అదేవిధంగా ఓవర్ ట్యాంక్స్, ఈరోజు ఐటీఐ కాలేజ్ కూడా 12 కోట్లు మరి సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వడం కూడా జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తూ మరి కియా వారికిను మరి జిల్లా కలెక్టర్ గారికిను మరి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. తాడిపత్రిలో